నేడు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే తమకు సూచనలు ఇచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా హాజరై టీడీపీ జనసేన ఎంపీలకు దిశానిర్దేశం చేశారని అన్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపమని వారు చెప్పడం జరిగింది. ఎంపీలందరూ కూడా ఓటింగ్ ఎలా వేయాలి, ఏం చేయాలి వారు కూడా డైరెక్ట్ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీతో అన్న ఎన్టీఆర్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారితో అనుబంధాన్ని కూడా వారు ప్రస్తావన చేశారు. ఖచ్చితంగా ఆయన సొసైటీకి, భారతదేశం పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ చాలా నమ్మకం ఉన్న వ్యక్తి, ఆయనకి చాలా అర్థమైన గౌరవం ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా వారిని మనం గెలిపించుకోవాలి, బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఖచ్చితంగా వారు గెలుస్తున్నారు, భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మన బాధ్యతగా చేయాలని చెప్పారు. అదే సమయంలో వారికి గతంలో కూడా కలిసి స్వయంగా మనం అభినందనలు తెలియజేస్తాం. ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు కూడా గతంలో మనకి వారి సహాయ సహకారాలు కూడా మనకు అందించారు. వారు మంచి వ్యక్తి వారు చెప్పడం చాలా స్ఫూర్తిచ్చింది. రేపు మేము 9:30కి మేము మా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడే అందరూ కూడా కలిసి వెళ్ళి ఒకేసారి వెళ్ళి ఓటు వేయడానికి మేము నిర్ణయించుకున్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక తెలుగుదేశం పార్టీతో ఒక అనుబంధం ఉన్న వ్యక్తి మా ఉపరాష్ట్రపతి ఉన్నారు. అలాగే వారు నాయకులు చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ తెలుగుదేశం పార్టీ పట్ల కానీ అన్న ఎన్టీఆర్ గారి పట్ల కానీ ఉన్న ఒక నిజమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి. అతి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు సోదరులు గౌరవనీయులు వారు ఎవరైతే నారా రామ్మోహన్ నాయుడు గారు చనిపోయినప్పుడు నారావారిపల్లికి వారు స్వయంగా వచ్చి అసలు బాబు గారికి సానుభూతి చెప్పారు. అలాగే వారికి అనుబంధాన్ని కూడా ప్రస్తావన చేశారు. అందరం కూడా ఈరోజు నారా లోకేష్ గారు మాకు దాదాపు ఒక 50 నిమిషాలు అనుబంధాన్ని చెప్పారు. అదే సమయంలో బాధ్యతగా చేయాలి, ఇది మంచి అవకాశం వచ్చింది అని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిలో ఈరోజు కాదు భవిష్యత్తులో కూడా మనం కొనసాగుతూ